ఇక ప్రధానంగా చెప్పాలంటే పెద్దవారు మీరే కాబట్టి భూమా మౌనిక గారు మంచు మనోజ్ గారిని పెళ్లి చేసుకోవాలన్నప్పుడు తన నిర్ణయము మీకు వచ్చి చెప్పిందా, తన వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకుందా? లేదు. మనోజ్‌ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి మమ్మల్ని వచ్చి అడగడం జరిగింది. మే మేము గూడా ఒకటే మాట ఏం చెప్పినామంటే, తొందరగా మ్యారేజ్ చేసుకోమని. ఎందుకంటే అప్పుడు మోహన్ బాబు గారు వెంటనే ఒప్పుకోకపోవడము, హుహు. కొద్దిగా అక్కడ గ్యాప్ రావడము, మేము తొందరగా జరగాలని ఒత్తిడి పెట్టడం. ఎందుకంటే బయట చాలా రకాలుగా మీడియా కథనాలు రావడము. ఎందుకంటే తమ్ముడు అప్పుడు చిన్నవాడు. తను ఎఫెక్ట్ అవుతున్నాడు. మేము రాజకీయాల్లో ఉన్నాం. మేము ఎఫెక్ట్‌గా అవుతున్నాము. సో, అది తొందరగా చేయాలనే దాంట్లో మేము ఉంటిమే తప్ప, మౌనిక, మనోజ్‌ని పెళ్లి చేసుకోవడం విషయంలో ఎప్పుడైతే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో కాదనడానికి మాకే రైట్ లేదు. స్టార్టింగ్‌లో మంచు మోహన్ బాబు గారికి ఇది నచ్చలేదు అనేది ఒక వాదన. చూడండి, సర్కమ్‌స్టాన్సెస్ ఇద్దరికీ డిఫరెంట్ ఉండినాయి. మనోజ్‌కి, మా మా సిస్టర్‌కి ఇద్దరు సర్కమ్‌స్టాన్సెస్ అదేదో వెంటనే అయ్యేది కాదు గదా! అవును. ఒక పక్కన మాకు పెద్దవాళ్ళు లేరు. అది వాళ్ళకి అడిషనల్ బాధ్యత అవుతది మోహన్ బాబు వాళ్ళకి గూడా. సో, ఇవన్నీ వాళ్ళు గూడా ఆలోచిస్తారు గదా! తల్లిదండ్రులు అంత ఈజీగా ఒప్పుకుంటే ఏమి ప్రపంచంలో ప్రాబ్లమే ఉండదు. ఏకీభవిస్తారు మీరు బాబు గారి విషయంలో, మోహన్ బాబు గారి విషయంలో. అంటే పెద్ద మనిషిగా ఆయన కొన్ని ఆలోచనలు, కొన్ని పద్ధతులు, కొన్ని డౌట్‌లు కొన్ని డెఫినిట్‌గా ఉంటాయి. పెద్దరికంగా ఎవరికైనా ఉంటాయి. హ్మ్. అట్లా అని మౌనిక వాళ్ళు చేసింది తప్పని అనడానికి లేదు. వీళ్ళు చేసింది తప్పని అనుకోలేదు. కానీ కాలం కొద్దిగా టైం తీసుకుంది ఆ డెసిషన్ రాడానికి. పెళ్లి కార్యక్రమాలు జరిగే టైంలో మోహన్ బాబు గారి యొక్క విషయం గానీ, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ గానీ ఏ రకంగా ఉండింది? అంత ఇష్టంగానే జరిగిపోయిందా? కొంత ఇది ఉండిందా? సో, ఇష్టం ప్రకారంగానే అందరిని ఒప్పించుకొని చేసుకోవాలనే వాళ్ళు గూడా అనుకున్నారు. హ్మ్. సో, లేకపోతే ఎప్పుడో పక్కకి పోయి పెళ్లి చేసుకునేవాళ్ళు గదా! హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మేమున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో, అందరిని ఒప్పించుకొని టైం తీసుకొని చేసుకోవడం వల్ల లేట్ అయింది. ఓకే. అడగడానికి కొంత బాధగానే ఉన్నప్పటికిని, ఈ రోజున మౌనిక గారు వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ గారి విషయంలో కొంత కుటుంబ కలహాలు ఉండడం, మనోజ్ గారు పడుతున్న బాధలు గాని అది అఫీషియల్‌గా ఆయనే చెప్తున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి. ఇక్కడ సిస్టర్ ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీరే అన్నారు నేను ఇంటి పెద్దని. నేను ఒక తల్లి పొజిషన్‌లో నన్ను పెట్టి నేను ఒకవేళ మా మదరే ఉంటే ఎవరి సైడ్ తీసుకుంటారు చెప్పండి? ఎవరి సైడ్ తీసుకోలేము. ఎందుకంటే అటు తను ఉండాల్సిన ఫ్యూచర్ ఉండాల్సిన ఇల్లది. సో, ఖచ్చితంగా వాళ్ళకి జీవితాంతం అక్కడే ఉండాలి. వాళ్ళు తప్పని ఈమెకు చెప్పలేను. ఈమె తప్పని వాళ్ళకి చెప్పలేము. ఇద్దరిని మనము ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామే తప్ప ఏదైనా ప్రతినిధిగా మీరున్నప్పుడు మీరే ఎంతో మంది పంచాయతీలు తీరుస్తూ ఉంటారు. అలాంటిది చెల్లెలకి స్వతహాగా అలా జరుగుతున్నప్పుడు, మంచు మనోజ్ గారికి ఆస్తి పంపకాల విషయంలో ఇబ్బందులు వస్తున్నప్పుడు, లేదా ఆ విషయంలో అయితే సిస్టర్ కొద్దిగా ఇబ్బంది పడే విషయాలు ఎక్కువగానే ఉంటాయి. ఏ రకంగా చూస్తారు మరి? చూడండి, ఇందులో జనరల్‌గా ఫ్యామిలీ మ్యాటర్స్‌లో ఏం జరుగుతుందంటే హ్మ్. మనకి అంటే ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉన్నదానికన్నా, చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ దూరి చేసేవే డిస్టర్బెన్స్‌లు ఎక్కువుంటాయి. మీరెప్పుడు డైరెక్ట్‌గా అడగలేదా మోహన్ బాబు గారిని బాధ్యతగా ఫోన్ చేసి, ఎందుకు ఏంటి మాట్లాడినాం మేము? మీకున్న సమస్య ఏంటి అసలుగా? వీళ్ళకున్న ప్రశాంతత లేని చూడండి, అదే కారణాలేంటి? చెప్తున్నా. అది తెలుసు కాబట్టే చెప్తున్నా. మోహన్ బాబు గారికి, మనోజ్ గారికి, మౌనికకి వీళ్ళ మధ్య ఉండేదానికన్నా, వీళ్ళ మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళ వల్ల ఈ డిస్టర్బెన్స్ పెద్దగా అయిందే తప్ప, లేదా విష్ణు గారు అందరి మధ్యలో గొడవలు రావడానికి కారణం కూడా బయట వ్యక్తులు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి లేనిపోనివి ఇది చేయడం వల్ల వచ్చినవే తప్ప, హ్మ్. ఒకరి మీద ఒకరి ప్రేమ లేకపోవడం వల్ల కాదు. ఎమోషన్స్ ఉన్నాయి వాళ్ళకి. డెఫినెట్‌గా ఉంటాయి. లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టే కదా గొడవలవుతాయి. సో, ఎమోషన్స్ లేకుండా జరిగినవి కావివి. కాకపోతే ఏందంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ కొంతమంది వల్ల రావడం వల్ల వచ్చిన డిస్టర్బెన్స్‌లు తప్ప, మళ్ళీ అందరూ రేపు పొద్దున కలుసుకుంటే ఏ ఫ్యామిలీ కానీ మెంబర్స్ మరీ ఎందుకు ఉంటారు? ఆస్తులే లేవు, డే టు డే నీడ్స్ కూడా ఇబ్బందిగా ఉన్నాయి అని చెప్పేటువంటి బాధాకరమైన అన్నీ సెటిల్ సిట్యుయేషన్‌లో ఆయన అవుతాయండి. ఉండటం. అన్నీ సెటిల్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ మనం మాట్లాడకూడదు. కాకపోతే ఏందంటే, ఈరోజు కాకపోయినా రేపైనా అందరూ కలుసుకున్న వాళ్ళే. హ్మ్. మధ్యలో ఎవరైతే దూరి పుల్లలు పెట్టినారో వాళ్ళు రేపొద్దున బయట పడతారు. హ్మ్. అందరూ బావుంటారు. అందరూ కలిసుంటారు. ఎవడు నష్టపోయి ఇబ్బంది పడే మీ సైడ్ కార్యక్రమం నుంచి జరగదు. మౌనిక గారికి ఏ రకమైన సపోర్ట్‌లున్నాయి? సిస్టర్‌గా నా సపోర్ట్ నాకు డెఫినిట్‌గా ఎమోషనల్ సపోర్ట్ నేను ఎప్పటికీ ఇస్తాను. అట్లా అని మోహన్ బాబు గారిని నేనేదో విమర్శన చేసి వాళ్ళని నా చెల్లిని ఏదో చేశారు ఎవడో మీడియాలో అడ్డదిడ్డంగా ఇది చేశారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు మౌనిక ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఇన్‌లాస్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్.
ఆయా నేను మౌనిక మళ్ళీ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా చూడాలా, ఉండాలా, అందరూ కలిసిపోవాలని అనుకుంటామే తప్ప, మీరేంది మా చెల్లిని ఇంట్లో చేస్తారు, నేను డైలాగులు కొట్టాననుకో అట్లాగే లైఫ్‌లు అందరూ చెడిపోయేవి. సో, పెద్దరికంగా వాళ్ళు ఉంటారు, మేము ఉండాలా. రేపు పొద్దున చెల్లికి ఏదైనా కష్టం వస్తే మేముంటాము. అసలు నా దగ్గరికి రాకుండా ఆ కష్టం వాళ్ళే తీర్చాలని చెప్పి నేను కోరుకుంటా. హ్మ్. సో, అట్లా ఉండాలే తప్ప మనం వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్‌లో మనం దూరి నువ్వేంది అదేందని చెప్తే మాత్రం మొత్తానికి కూలిపోతాయి. మీకు వ్యక్తిగతంగా భూమా మౌనిక గారికి ఉన్న అనుబంధం ఎలాంటిదంటే ఏం చెప్తారు? మేమిద్దరం చాలా క్లోజ్. ఇందాక చెప్పినట్టు మా ఇద్దరికి జస్ట్ 2 ఇయర్సే గ్యాప్. చిన్నప్పుడు నా నా అల్లరికి తను బలయ్యేది. తనకన్నా ఎక్కువ నేను అల్లరి చేసేదాన్ని. నాతో బాగా ఇద్దరం ఫ్రెండ్స్, మోర్ దెన్ సిస్టర్స్ వి వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మీ ఇద్దరిలో ఒకరిని వదిలిపెట్టి ఒకడు ఉండలేము. తమ్ముడు ఎక్కువగా దగ్గర ఎవరికి అని అంటే ఏం చెప్తారు? ఇద్దరికి అట్లా లేదు. ఇద్దరికీ ఉండేవాళ్ళము. హ్మ్. చిన్నప్పుడు ఎందుకంటే నేను కొంచెం వాళ్ళిద్దరికన్నా ఎక్కువ నేను పెద్ద కాబట్టి నేను ఒక అక్క కొంచెం ఇదిగా ఉండేదాన్ని. వాళ్ళిద్దరు ఇది చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అందరము ఈక్వల్‌గా ఇప్పుడు అందరం పెద్దోళ్ళం అయిపోయినాము. సో, అందరము బాధ్యతలు కూడా ఎక్కువ. బాధ్యత కూడా అందరికీ ముగ్గురికి ఉంది. హ్మ్. సో, ముగ్గురము వి ఆర్ ఇన్ ఫ్రెండ్లీ నోట్. అట్లా మళ్ళీ ఇదేం లేదు. కాకపోతే ఏందంటే మదర్, ఫాదర్ లేరు కాబట్టి ఇంకా ఎక్స్‌ట్రా కాషన్‌గా మేము అదే మదర్, ఫాదర్ ఉండింటే మా సిస్టర్‌కి నేను ఇంకా వేరే విధంగా సపోర్ట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు నేను ఒక మదర్ పొజిషన్‌లో ఉండి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడి వరకు చేయాలో నేను అక్కడి వరకు చేయడం జరుగుతుంది. పూజలు బాగా చేస్తుంటారా అఖిల ప్రియ గారు? లేదండి. కానీ దేవుడిని బాగా నమ్ముతా. పూజలు రెగ్యులర్‌గా నేను చేస్తాను అనను గానీ, దేవుడిని బాగా నమ్ముతాను. ఒక సెంటిమెంట్ నాకు డెఫినెట్‌గా ఉంది. భక్తి విషయంలో యాజ్ ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఒక ఆడబిడ్డగా మీకున్న భక్తి భావజాలం అది ఎంతవరకు ఉంటుంది అంటే ఏం చెప్తారు? నాకు మంచి చేస్తే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తే దేవుడు ఆశీస్సులు నాకున్నాయని నమ్మే వ్యక్తిని నేను. హ్మ్. నాకు మా మదర్ ఎక్కువ పూజలు చేస్తారు. అమ్మవారిని బాగా నమ్ముతారు. అంటే మా మదర్‌కి వాళ్ళ మదర్ చనిపోయినారనమాట. హుహు. సో, చనిపోయినప్పుడు అమ్మవారి మీద మా అమ్మ అంటే ఇంక అమ్మవారు అనే టైప్‌గా ఇది చేసుకుంది. ఆమెను మేము చూసి ఇది చేసాం కాబట్టి నాకు కూడా అదే అంటే నాకు అమ్మ లేదు కాబట్టి అమ్మవారే నాకు ఆమె మమ్మల్ని నడిపిస్తదనే ఒక నమ్మకం నాకుంది. హ్మ్. సో, అట్లా నేను నమ్మకంగా వెళ్తాను గానీ, పూజలు చేస్తేనే దేవుడు నన్ను అలంకరిస్తాడనే గానీ, మంచి చేస్తే దేవుడు ఉన్నాడు. వ్యక్తిగతంగా అందరికి ఇంటి దేవుడు ఉన్నట్టుగా మీకు కూడా అలా ఉంటుందా? మాకు బ్రహ్మంగారి మఠం మాకు ఇంటి దేవుడు యాక్చువల్‌గా. బిలీవ్ చేస్తా. చాలామంది చాలామంది బ్రహ్మంగారు ఎట్లా మీకు ఇంటి దేవుడు, ఆయన దేవుడు ఋషి గదా! ఆయన ఎట్లా మీకు ఇది అంటారే గానీ, మాకు ఎప్పటి నుంచో చాలా మంది ఆయనే నమ్ముతారు ఆయన్ని. చాలామంది నమ్ముతారు. బ్రహ్మంగారు మాకు యాక్చువల్‌గా మా ఇంటి దేవుడు. మా అత్త వాళ్ళ సైడు వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు. సో బోత్ ద వే మీరు ఇది చేస్తారు. కొంత సనాతన ధర్మం యొక్క వైభవం లేకపోతే హిందుత్వవాదం బలంగా వినపడుతుంది. కొంత బాబు గారు కూడా అదే మాట్లాడడం, లేకపోతే కూటమిలో మీరు ఉండటం. సనాతన ధర్మాన్ని యాజ్ ఎమ్మెల్యేగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తారంటే ఏం చెప్తారు? నాకు ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం అండి. అంటే నాకు కులం, మతం మన ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ. దట్ ఈస్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. బట్ అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను ఒక వేరే సర్కమ్స్టాన్సెస్లో నేను రాజకీయాలకు రావడంతోటి నాకు కులాలు మతాలు దానికన్నా నాకు ప్రజలు ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు నా గుమ్మం దాటి వచ్చిన వాళ్ళకి నేను ఒక ముద్ర వేసేస్తా, వీళ్ళు నా వాడే, వీళ్ళు నా వాళ్ళు, నా చచ్చేంత వరకు వాళ్ళు నా వాళ్ళు అనేటట్టుగా నేను వెళ్తానే తప్ప ఒక దేవుడి మీద నమ్మకం, పూజలు ఇదంతా ఒక ఎత్తు అయినా కూడా ఎవరి రిలీజియన్ వాళ్ళకి ఇంపార్టెంట్. మనం మనం ఉండే మన దేశం కూడా అందరం కలిసి ఉంటాము, అందరము ఓపెన్గా ఉంటాము, అంతా ఇది చేస్తాము. రాజకీయంగా ఉన్నప్పుడు కూడా నేను అన్ని కులాలు, అన్ని మతాలను నేను గౌరవించాలా. అట్ ద సేమ్ టైం నేను ఏదైతే ఉన్నానో దానికి నా రెస్పెక్ట్ నాది ఉంటుంది, నా ప్రాక్టీసింగ్ నాకు ఉంటుంది. జస్ట్ బికాజ్ నేను సెక్యులరిజం ఉన్నాను కాబట్టి నేను దేవుడిని నమ్మననే దానికి లేదు. ఎస్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దశాబ్ద కాలం పూర్తిగా వస్తుందా రాజకీయ జీవితం? ఎక్కువగా దాటిపోయిందండి. 11 ఇయర్సా? 11 ఇయర్స్, 12th ఇయర్ ఇది. మొత్తం 11 ఇయర్స్ ఒక్కసారి త్రూ బ్యాక్ చూసుకున్నట్లయితే ఎలాంటి అనుభవాలు నేర్చుకున్నారు అని అంటే రాజకీయంగా ఏం చెప్తారు? ఈ 10 ఇయర్స్లో మా మదర్ చనిపోవడం, ఫాదర్ చనిపోవడం, అధికారం మంత్రి పదవి అనుభవించడం, ప్రతిపక్షం చూడడం, ఓటమి చూడడం, గెలుపు చూడడం, మళ్ళీ ప్రజల్లో ఆదరణ చూడడం, ఇవన్నీ కూడా నాకు ఈ 11 ఇయర్స్లో పూర్తి స్థాయిలో జీవితం నేర్పించేసింది. అన్నీ చూడడం జరిగింది. కానీ
ఇంకా ప్రజలకి చేయాలా, ఇంకా ఏదో చేయాలా, మనం నిరూపించుకోవాలా, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇంకా ఏదో చేయాలా, ఆ పొజిషన్కి నేను వెళ్ళాలనే ఆలోచన అయితే డెఫినెట్గా ఉంది. కంటి సైగలతో శాసించినటువంటి భూమా ఫ్యామిలీ యాక్చువల్లీ నాన్నగారి విషయంలో కానీ అమ్మగారు కూడా అంతే రెబలిజంగా ఉంది. వాళ్ళ తరం అయిపోయింది అని చెప్పడం కూడా బాధగా అనిపిస్తా ఉంది. 3 పిల్లలు ఇప్పుడు మీరు, మీ మీద కొంత బాధ్యతలు అయితే ఉంటాయి. వాళ్ళ ఆశయాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారంటే ఏం చెప్తారు? అన్ని విధాలుగా అండి. నేను వాళ్ళు ఏమన్నా అనుకున్న ఆశయాలు వదిలేసిపోయిన ఏమైనా ఉన్నాయా బాధ్యతలు మీ మీద? అవన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నాం. భూమా నాగిరెడ్డి గారు చనిపోక ముందు ఇచ్చిన మాట అన్నీ, నా తండ్రి నాకు చివరి కోరిక అని చెప్పినవి, చంద్రబాబు నాయుడుతో చెప్పినవన్నీ పూర్తి చేసిన. అది 10,000 మంది కంటే 11,000 మందికి ఇల్లు కట్టించినాం. తాగునీటి సమస్య ఇంటింటికి కొలాయి ఇప్పించినాం, లోన్లు ఇప్పించినాం, రోడ్లు వేసినాం, అన్నీ ప్రతి ఒక్కటి టిట్కో ఇల్లు ప్రతి ఒక్కరికి ఇప్పించినాం. మా నాన్న రోడ్ వైడనింగ్, నంద్యాలలో మీరు రోడ్ వైడనింగ్ అనేది పెద్ద సమస్య, అది ఎవరు ఒప్పుకోలేదు. ఆ రోజు ఎవరు ఒప్పుకోలేదు. అట్టు దాంట్లో ప్రధానంగా పెద్దవాళ్ళ తలకాయలు ఉండటం ప్రధానం. ఎవరు ఆ రోజు మంత్రులుగా వచ్చి కూర్చున్న వాళ్ళందరూ భయపడ్డారు. లక్కీగా ఒక డిఎస్పీ ఉండే ఏడుకొండల రెడ్డి, ఆయన నాకు మిత్రుడు అయ్యాడు ఏదో ఒక రకంగా. నాన్నగారి గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు ఈ రోడ్ విషయంలోనే ఆయన. సో ఆ రోజు మేము రోడ్ వైడనింగ్ చేస్తున్నప్పుడు కూడా బిల్డింగ్లు కూల్చేస్తుంటే ఆ బిల్డింగ్ ఓనర్లు బయటకు వచ్చి మాకు దండలేసి స్వీట్లు తినిపించినారు నాకు. ఈ రోడ్ వైడింగ్ అవసరము, భూమా నాగిరెడ్డి పేరు నంద్యాల ఉన్నంత కాలం ప్రజలు తలుచుకుంటుంటారు, తరతరాలు తలుచుకుంటారు, నాకు ఆశీర్వదించినారు. ఎక్కడ జరగండదు. మామూలుగా అయితే సిపిఎం వాళ్ళు ధర్నా చేస్తారు రోడ్ వైడింగ్ చేసేటప్పుడు, ఎవరు రాలా, అందరు సపోర్ట్ చేశారు ఆ టైంలో. అటువంటి ఆశయాలు భూమా నాగిరెడ్డికి ఉన్నవన్నీ కూడా నేను తీర్చడం జరిగింది. ఆ రోజు సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, మిగతా వాళ్ళందరూ ఏమి చెప్పినా కూడా వినల, చేయాల్సిందే. ఆ రోజు చేశారు కాబట్టి ఈరోజు నంద్యాల ఈరోజు ఆ రూపురేఖలు మార్చేసినాం. శోభా నాగిరెడ్డి గారికి ఒకటే, ఆలగడ్డని అభివృద్ధి చేయాలా, ఆలగడ్డలో ఇది ఉండాలా, ఆలగడ్డలో హాస్పిటల్ 100 బెడెడ్ రావాలా, ఆలగడ్డలో ప్రతి ఒక్క గ్రామంలో ఇల్లు ఉండాలా, రోడ్లు ఉండాలా, హాస్పిటల్ ఉండాలా, స్కూల్ ఉండాలా. ఇప్పుడు అవే చెప్పిస్తున్నాం మేము. సో ఆలగడ్డ అసలు వీళ్ళిద్దరు ప్రపంచం, ఆలగడ్డ నంద్యాల జిల్లా తప్ప బయట ప్రపంచం గురించే వాళ్ళకి తెలియదు, మా అమ్మకైతే. మీరు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గతంలో చూసినట్లయితే భూమా ఫ్యామిలీ అంటే నంద్యాల కానీ ఆలగడ్డ అని అంటారు. మీకు వ్యక్తిగతంగా ఈ 2 కాన్స్టిట్యున్సీలు అంటే ప్రేమ ఉంటుంది, సరిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఆయనకి ఎక్కువ మినిస్టర్లు ఉన్నాయి. వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రేమలు ఉన్నాయి, ఏ రకమైన స్థానాలు ఉన్నాయి ఈ నంద్యాల అయినా ఆలగడ్డ అని అంటే? ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి గారు కన్నా ముందు మా పెద్దనాన్న గారు ఎమ్మెల్యే అయినారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కొత్త క్యాండిడేట్లను తీసుకోవడానికి అప్పుడు క్యూ కట్టారు అందరూ. ఆ టైంలో ఫ్యాక్షనిజం పక్కన పెట్టి రాజకీయాలు, అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారు మా తాతగారు ఆలగడ్డ నుంచి కోయిలకుంట్లకి అట్లా పత్తికొండకి వెళ్ళిపోవాల్సిన సమయంలో భూమా కుటుంబం వచ్చింది. అప్పటి వరకు ఎస్వి కుటుంబంని నిలబెట్టడానికి, లేదా ఎస్వి కుటుంబంలో మా తాతగారు ఉన్నారు కాబట్టి మిగతా సెకండ్ లీడర్షిప్ అంతా ఆ రోజు మా అబ్బగారు తీసుకొని నడిపించినారు. ఎప్పుడైతే ఎస్వి కుటుంబము మా తాతగారు పక్క నియోజకవర్గంకి వెళ్ళారో అప్పుడు మా పెద్దనాన్నగారు రంగంలోకి దిగినారు. అప్పుడు మా పెద్దనాన్న పిలిచి టికెట్ ఇప్పించింది ఎన్టీ రామారావు గారు. మా పెద్దనాన్నగారు సంవత్సరాల కాలంలోనే ఆయన ఎమ్మెల్యే కూడా చనిపోయినారు. బై ఎలక్షన్ వచ్చింది, మా నాన్నకి టికెట్ ఇచ్చినారు. ఎన్టీ రామారావు గారు మా నాన్నని భుజం మీద చేయేస్తే చాలు మా నాన్నకి ఎక్కడ లేని ఉత్సాహము, ఆయన అంటే పడి చచ్చిపోతారు మా నాన్న, అంత గౌరవం ఆయన ఎన్టీ రామారావు గారు అంటే. అంతే ప్రేమ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వేరే లీడర్షిప్ చూపించి ఇది సరైన రూట్ అని చెప్పి చూపించినారో, భూమా నాగిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవ్వడము, 2 నియోజకవర్గాలు, ఒకటి ఎంపీగా ఒకటి ఎమ్మెల్యేగా ఇవ్వడము, బాధ్యతలు జిల్లా కష్టం లేకుండా అది కూడా అవలీలలుగా ఇచ్చేయటం, పివి నరసింహారావు లాంటి వ్యక్తులపైన మా నాన్న పోటీ చేయడము, మళ్ళీ దాని తర్వాత ఆయన లక్షలలో మెజారిటీలో గెలవడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కాంట్రిబ్యూషన్. మంత్రి పదవి కోసం ఎప్పుడు ఇచ్చేయలేదే. మా అమ్మ నాన్న, మా తాతగారు మినిస్టర్గా ఉండినారు, మా అమ్మ ఎమ్మెల్యే, మా నాన్న ఎంపీ. ఒకే కుటుంబంలో 3 వ్యక్తులకి పదవులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మాకు అంత గౌరవం ఇచ్చినారు. సో మా నాన్నకి చంద్రబాబు నాయుడు గారు అంటే అత్యంత చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, అంత ఇష్టం కూడా.
చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, మా నాన్న ఎట్లా అంటే ఆయన మీద డౌట్ పడినా, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆయన లాయల్టీని టెస్ట్ చేసిన ఓడ్చుకోలేడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో నాన్న లాయల్టీని ఎవరో చెప్పారని చెప్పి కాంగ్రెస్ అనుకున్నారు. చిన్న డౌట్, కాంగ్రెస్లోకి వెళ్తారని చిన్న డౌట్ మైండ్లో పెట్టడం వల్ల నాన్న బయటకు వచ్చేసారు. అప్పుడు కాంగ్రెస్కి పోలే, అప్పుడు పిఆర్పి పెట్టలే. ఆ, నాన్న తమిళనాడులో వెళ్ళి అక్కడ పార్టీలతో మాట్లాడి సింబల్ తీసుకొని వచ్చి పోటీ చేద్దాం అనుకున్నారు. ఉహుం, అంటే అంటే కాంగ్రెస్కి చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు కేంద్ర ప్రభుత్వం ఇట్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంకి అగేన్స్ట్గానే టీడీపీ వచ్చింది యాక్చువల్గా. యాంటీ మైండ్ సెట్స్ అట్లా ఉంటాయి. యాంటీ మైండ్ సెట్స్ అట్లే ఉండిపోయినాయి. సో మా నాన్న కాంగ్రెస్కి ఎటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు పిలిచినా పోలేదు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిచినా పోలేదు. లేదంటే లేదని చెప్పి వేరే పార్టీలకు వెళ్ళి ఇచ్చేసారే తప్ప కాంగ్రెస్కి ఎప్పుడూ వెళ్ళలేదు. సో అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఉమ్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము మొన్న పార్టీ మారేటప్పుడు ఇంకా రా నాగిరెడ్డి అని చెప్పి పిలిచారో ఇంకా వచ్చేసినాడు. ఆగలేకపోయాడు. అంటే ఆయనకి అంత గౌరవం ఉండింది చంద్రబాబు నాయుడు గారి మీద లేకని కాదు, కాకపోతే ఆయనని మనస్పర్ధాలు కాదు. ఆయనకు కొన్ని వ్యక్తిగతంగా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అది నొచ్చుకోవడం వల్ల దూరమైనవే తప్ప ఫస్ట్ నుంచి మేము మా పార్టీ అందరూ తెలుగుదేశం పార్టీ. మా నాన్న, మా అమ్మ, మా తాత, మా పెద్దనాన్నలు మేమంతా బాగా తెలుగుదేశం పార్టీ ఇది అనమాట. సో అది వాళ్ళతో ఆ సంబంధం ఆ విధంగా వచ్చింది. అండ్ లోకేష్ అన్న గారి మీద నాన్నకి చాలా నమ్మకం. ఉమ్, మా నాన్న చనిపోకముందు నేను లోకేష్ అన్నకి ఎప్పుడు గుర్తు చేస్తుంటాను, మా నాన్న నీకు అప్పచెప్పి పోయినాడు అని. మా నాన్న ఎప్పుడు నాకు చనిపోకముందు ఒక 1 year నేను చంద్రబాబు నాయుడుకి ఎంత కమిట్మెంట్గా నేను పార్టీ కోసం చేశానో, మాకు మన కుటుంబము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడినా నువ్వు చంద్రబాబు నాయుడుకి లోకేష్ అన్నకి ముఖ్యంగా నువ్వు నీ లాయల్టీ ఉండాలా, రేపు పొద్దున నాకు ఏదైనా జరిగితే నువ్వు పార్టీని వదిలిపెట్టకూడదని కూడా చెప్పినాడు మా నాన్న. అది కూడా నేను లోకేష్ అన్నకి చాలా సందర్భాలు చెప్పిన. సో అందుకే మా మీద లోకేష్ అన్నకి ఆ కన్సర్న్ ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి మా కుటుంబంకి ఇందాక నేను చెప్పినట్టు వీ గో బ్యాక్ వెరీ లాంగ్ ఏజెస్ నుంచి. అది కాకుండా కూడా అమ్మ చనిపోయిన తర్వాత మేము వైసీపీలో ఉంటుంది ఆ ప్రచారం జరిగేటప్పుడు. అప్పుడు కూటమి ప్రభుత్వం ఉండింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి షెడ్యూలు ఆలగడ్డకు ఉండింది ప్రచారంకి రావాలని మాకు అగేన్స్ట్గా. నాన్న ఒకటేసారి ఫోన్ చేశారు, బాబు ఇది శోభ నిలబడిన కాన్స్టిట్యున్సీ అమ్మ, నీకు తెలియదు అనుకుంటా, మనకు అగేన్స్ట్గానే నువ్వు వచ్చేది అంటే అవునా అని చెప్పి ఫోన్ పెట్టేసినాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆలగడ్డకి ప్రచారంకి రాకుండా వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. రాలేదు ఆ రోజు ప్రచారంకి. అంటే అంత ఎంతమంది ఆ రోజు బీజేపీ వాళ్ళు, అప్పుడు బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి సార్ ఆఫీస్ నుంచి కానీ ఎంతోమంది ఫోన్ చేశారు ప్రచారంకి పొమ్మని. అప్పుడు పోనని చెప్పారు. అంటే అప్పుడు అమ్మాయి చనిపోయిన కూడా ఎలక్షన్ జరిగింది కాబట్టి మంచి ఆశీర్వాదాలు ఉన్నాయండి మరి మీకు దేవుడి దయ వల్ల. అంటే వాళ్ళు చేసిన మేము చేసింది ఏం లేదు, వాళ్ళు ఆ విధంగా చిరంజీవి గారికి సర్వ్ చేస్తున్నారు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కమిట్మెంట్గా ₹1 అటు ఇటు ఆశించకుండా ఈ పార్టీ నిలబడాలని, లీనం కాకూడదు, కాంగ్రెస్లోకి లీనం కాకూడదు, చిరంజీవి సీఎం అవ్వాలని చెప్పి కమిట్మెంట్తో పనిచేసిన వ్యక్తులు కాబట్టి ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మర్యాద మాకు ఇస్తారు. బహుశా రాయలసీమలో అప్పుడు కేవలం అమ్మగారు ఒకరే గెలిచినట్టు. అమ్మగారు అండ్ బన్గాన్పల్లె కాట్సాని రామరెడ్డి గారు వాళ్ళిద్దరు గెలిచినారు. సో ఆ కమిట్మెంట్ మా ఏ పార్టీలో ఉన్న వైసీపీలో ఉన్నప్పుడు అదే కమిట్మెంట్ మా అమ్మ పనిచేసింది, మా నాన్న పనిచేసినారు. ఏ పార్టీలోనూ ఆ కమిట్మెంట్ చూపించాం కాబట్టి ఈరోజు లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ మర్యాద, మా కుటుంబంకి ఆ గౌరవం, వాళ్ళిద్దరు చనిపోయినా కూడా మా మీద కన్సర్న్ వాళ్ళు చూపిస్తారు మాకు. ఏం చెప్పుకోవడానికైనా ముగ్గురు పిల్లలు మీరు కనిపిస్తూ ఉంటారు. అండ్ బాబు గారికి అయితే మీరు పిల్లలు లాంటి వాళ్ళే. ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు మీరు కనిపించినప్పుడు? లేదా కాస్త హెడేక్ అని చూసుకుంటాడు, ఆ ఫైల్స్ ఎక్కువగా, కోరికలు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు? అయ్యో, ఆయనకున్న ఓపిక ఎంతమందిని చూస్తాడని రోజు. ఆయన ఎప్పుడు అట్లా ఫీల్ కాడు, కానీ కాకపోతే ఆవేశం తగ్గించుకొని అంటుంటాడు పాపం ఆయన. సార్ ఏం చేయాలి సార్, పరిస్థితులు అట్లా ఉన్నాయంటే అవునమ్మా కరెక్ట్, ఆవేశం నువ్వు మీ అమ్మలాగా ఉండాలో మీ నాన్నలాగా ఎక్కువ ఉంటున్నావు అని చెప్పి సరదాగా అంటుంటారు. లోకేష్ అన్న నన్ను రౌడీ అని, ఆయన అసెంబ్లీ రౌడీ అని చెప్పి నన్ను పిలుస్తుంటాడు ఆయన. సో సరదాగా మాతో ఎప్పుడు ఉంటారు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా దేవుణ్ణి తలుచుకునే ముందు ఫస్ట్ నేను లోకేష్ అన్నని తలుచుకుంటా. అదైతే నేను ఓపెన్గా అందరికీ తెలిసిన విషయమే. ఏ చిన్న కష్టం వచ్చినా ఆయనకు మెసేజ్ పెడతా, అన్న నాకు ఇది ప్రాబ్లం ఉంది, ఇది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది,
నాకు ఆ పని చేసినా చేయకపోయినా చెప్పడం నాకు అలవాటు. ఎందుకంటే నాకు ఇంకెవరు లేరు. మా నాన్న పోయేటప్పుడు నాకు అప్పచెప్పి పోయినారు. సో, నాకు వాళ్ళే అన్ని గురువు, దైవం, తల్లి, తండ్రి అన్నీ వాళ్ళే అనుకొని నేను రాజకీయం చేస్తున్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఆమరణ నిరాదీక్షకు కూర్చోడానికి కారణం కూడా అవును. అంటే ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు రాష్ట్రంలో ఎవరు కానీ లేరు అప్పుడు ఆ టైంలో. చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పోలీసులు ఖాళీగా కూర్చోకూడదు, కాలర్ ఎగరేసుకొని కూర్చోకూడదు అని చెప్పి ఆమరణ నిరాదీక్ష కూర్చొని 3 రోజులు నిద్ర లేకుండా చేసినాం వాళ్ళకి. సో అదంతా చిన్న చిన్న ఇది చేయడం వల్ల మీరు చూపెట్టగలుగుతామే తప్ప ఆయనని అరెస్ట్ చేసినప్పుడు లొకేషన్ చలో రాజమండ్రి పోయి తీసుకొద్దాం సార్ నేను చెప్పింటే పోయేవాళ్ళం అందరం. అంటే అది తట్టుకోలేకపోయినాం సార్ అరెస్ట్. నాయకులు కార్యకర్తలు అంతా ఒక ఎత్తున ఉంటే బహుశా ఇంకో రోజులో బండ్ల గణేష్ గారి పాదయాత్ర మీ కాన్స్టిట్యున్సీలోకి ఎంట్రీ అవుతుందేమో. ఒక రోజు కాదు, బెయిల్ ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తుంది, 2 రోజుల్లో వచ్చేస్తుందేమో. బాబు గారి కంటే జ్యుడిషియరీ కానీ లేదా ఆయన తప్పు చేయడానికి ఒక నమ్మకం చాలా ప్రధానంగా కనిపించింది. ఇంకా 1 రోజు 2 రోజులు 5 రోజులు 10 రోజులు 50 రోజుల వరకు బెయిల్ రాకపోతే బండ్ల గణేష్ గారు అనుకున్నటువంటి విషయం, అయ్యా ఒకవేళ బాబు గారు బయటికి వస్తే నా ఇంటి గడప నుండి మీ గడప వరకు వస్తానని ప్రారంభించిన పాదయాత్ర ఏ రకంగా మద్దతు ఉంటుంది మీ తరఫున? అండ్ ఆ నిర్ణయం వెనకాల మీకున్న అనుభూతి ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది ఎమోషనల్గా అందరూ డిస్టర్బ్ అయినారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన అరెస్ట్ చేసేటప్పుడు నేను అక్కడే ఉంటుంది. ఆ వ్యాన్ దగ్గరే లేడీస్ని కింద కూర్చోబెట్టి దానియకుండా సార్ డోర్ దగ్గర ఆ బ్లాక్ కమాండర్స్ అందరూ ముందుకు వేసుకొని పోనీయకుండా అడ్డుకోవడానికి నేను నిల్చోన్నా. ఒక 8 గంటలు నిల్చొనే ఉంటాను, నేను ఉండింటాను. అప్పుడే సభ అయిపోయింది, మేము ఇళ్ళ కాడికి పోయినాము, అరెస్ట్ అని చెప్పినా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినాం. మమ్మల్ని బలవంతంగా తీసుకుపోయి వ్యాన్లో పడేసేంత వరకు అక్కడ మేము కదలలేకపోయినాం అక్కడ. అంటే ఆ సిచ్యువేషన్ని మేము చూస్తామని కూడా అనుకోలేదు. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే మా జిల్లాలో మా కళ్ళ ముందర జరగడము మేము సహించుకోలేకపోయినాం. ఆ రోజు ఎమోషన్లో చాలామంది మేము కూడా అనుకున్నాం కోర్టుకి తీసుకుపోయి ఆడ బెయిల్ వచ్చేస్తే సార్ని ఎట్లా లోపల పెడతారు, ఆయన ఎట్లా సాధ్యం కాదని అనుకున్నాం. కానీ అది డిలే అవ్వడం సార్ లోపలికి పోవడం అనేది ఆయన రిమాండ్లో ఉండటం అనే బ్రేకింగ్ న్యూస్. 52 రోజులు చేయని తప్పుకి ఆ వయసులో లోపల రాజమండ్రిలో జైల్లో ఏం జరిగిపోతుందో అనేది అదొక డిఫరెంట్గా బయటికి వచ్చినాయి. కానీ జరిగినవి బయటికి వచ్చింటే మాత్రము కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇళ్ళలో కూర్చున్న వాళ్ళు కాదు. లొకేషన్ అది బయటికి చెప్పకపోవడం వల్లనే లా అండ్ ఆర్డర్ ఆ రోజు కంట్రోల్ అయింది. వాళ్ళ మీద భయంతోనో, పోలీసుల మీద భయంతోనో, జగన్మోహన్ రెడ్డి మీద భయంతోనో ఎవరు ఇళ్ళలో కూర్చోలే. ఆ రోజు లోపల జరిగే సంఘటనలు బయటికి చెప్పింటే మాత్రము నేను ఇందాక చెప్పినట్టుగా కూడా నంద్యాల నుంచి బండ్లు కదిలేవి, నంద్యాల జిల్లా నుంచి, మా ఆలగడ్డ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఎవరు ఇళ్ళలో కూర్చునే వాళ్ళు కాదు. ఆ గోడలను బద్దలు కొట్టైనా సరే సార్ని బయటికి తెచ్చుకోవాలన్నంత ఆవేశం అందరికీ ఉండింది. ఏమైనా కొంత గొప్ప పెంపకం, గొప్ప కుటుంబంలో అనిపిస్తుంది కదండి. అంటే అప్పుడప్పుడు పబ్లిసిటీ కోరుకోదు ఆ ఫ్యామిలీ, లేకపోతే జరుగుతుంది లోపట్ల దిగమింగి కార్యకర్తలను రెచ్చగొట్టకపోవటం, చిన్న విషయాలకే నాయకులు రెచ్చగొడతా ఉంటారు. అలాంటిది తండ్రికి లోపల జరుగుతున్న విషయాలను కూడా దిగమింగడం అంటే చాలా గ్రేట్గా. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోతే పాదయాత్ర చేయడానికి అంటే అది యాత్ర చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఆయన అదొక సెంటిమెంట్ క్రియేట్ చేశాడు. తండ్రి బతుకుండంగానే తండ్రిని అరెస్ట్ చేసి కొడుకుని పోనీయకుండా రోడ్డు మీద కూర్చోబెట్టి నువ్వు కళ్ళ ముందరే నువ్వు అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు నేనేమనాలా? అది చేసింది కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ కాదు, కాంగ్రెస్. మీ తండ్రి చనిపోవడం తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? నువ్వు జైలుకి పోవడం మీ తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? కాంగ్రెస్ గవర్నమెంట్లో సోనియా గాంధీ వద్దనడం ఏంది, దానికి మాకు సంబంధం లేదు. కానీ నువ్వు కళ్ళ ముందరే మాకు చేసినావు కదా. కన్న తండ్రిని నువ్వు లోపల పెట్టి కొడుకుని పోనీయకుండా చేసినావు. ఆ తల్లిని, భార్యని, లోకేష్ అన్న గారి తల్లిని, భార్యని రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలబెట్టించినావు. మరి నిన్నేమనాలా? మరి నువ్వు చేసింది ఎట్లా కరెక్టు? మాలాంటి వాళ్ళని ఎంతోమంది తప్పు చేశారా చేయకూడదని చూడకుండా నువ్వు జైల్లో పడేసినావు. మరి దానికి సమాధానం ఏం చెప్తారు? సో ఇప్పుడు చూడండి, రోజా గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడినా కూడా, ఏకవచనంతో మాట్లాడుతున్నా కూడా మమ్మల్ని ఎవరిని రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఆమెను జుట్టు పట్టుకొని లాగి బయటకి తీసుకురమ్మని ఎవరికి చెప్పట్లేదే. కనీసం రిప్లై ప్రెస్ మీట్స్ కూడా కనపడట్లేదు. ఎవరు పాపాన వాళ్ళు పోతారని వదిలేసి మనం రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో అది వాళ్ళకి మనకి తేడా. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాబు గారు బయటికి రాకపోవటము, బండ్ల గణేష్ గారు
టీడీపీకి కార్యకర్త కాదు, లేకపోతే లీడర్ కాదు, నాయకుడు కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు 570 కిలోమీటర్లు పాదయాత్ర చేయటం, తిరుమల సన్నిధికి వెళ్ళటం ఏ రకంగా? ఇది చాలా 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 గొప్ప విషయం అండి. ఎందుకంటే రోజుకి నాకు తెలిసి 25 కిలోమీటర్లు నడుస్తున్నారని చెప్పి 25 కిలోమీటర్స్ ఎవరు ఎట్లా ఇమాజిన్ నడుస్తున్నారో చేయాలి? మాకు కూడా అర్థం కావట్లేదు. చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. బట్ ఏదేమైనా ఆ రోజు ఆ సెంటిమెంట్ అంత స్ట్రాంగ్గా అందరికీ ఎమోషనల్గా ఉండింది కాబట్టే గచ్చిబౌలి స్టేడియం ప్రోగ్రామ్ కూడా అది రాష్ట్రాలు దాటిపోయి ఆయనది రాష్ట్రాలు దాటిపోయి దేశాలలో కూడా ర్యాలీలు చేయడము, నిరసన తెలియజేయడము, దీక్షకు కూర్చోవడము దేశాలలో చేసినారు. ఆయన గొప్పతనం ఏదో అప్పుడే అందరికీ గ్రహించినారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయకపోవడం వల్ల వచ్చిందంటే ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉందనేది మనం అర్థం చేసుకోవాలా. సో బండ్ల గణేష్ గారు చేసేది కార్యక్రమం అందరికీ సపోర్ట్ చేస్తూ అందరూ మద్దతు తెలుపుతున్నారు. మానవత్వం ఉన్నవాడు ఎవడైనా సరే మద్దతు తెలిపాల్సిందే. డెఫినెట్గా ఆయన సురక్షితంగా చేరుకొని దేవుడు ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాము. మధ్యలో ఎటువంటి ఆటంకులు రాకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. మీ కాన్స్టిట్యున్సీకి ప్రారంభించినప్పుడు మీ మద్దతు ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా మా మద్దతు ఉంటుంది. మొత్తము మేము కూడా మా కార్యకర్తలకు అందరికీ చెప్పి పెడతాము. డెఫినెట్గా మా సైడ్ నుంచి మేము కూడా రిసీవ్ చేసుకుంటాము. ఆయనకి ఇంకేమైనా ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. ఆయనతో పాటు తిరిగే వాళ్ళకి కానీ ఇంకేదైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే కూడా మా తరపు నుంచి చేయడం జరుగుతుంది. జీవితంలో దశాబ్ద కాలం అంటే 11 సంవత్సరాలు అన్నీ చూసేసాము అని అన్నారు. కష్టాలు, బాధలు, జైళ్ళు, పదవులు లేకపోవటం. వ్యక్తిగతంగా మీ జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు ఫైనల్గా? అట్లా నా జీవిత ఆశయం ఇది అని ఎప్పుడు అనుకోలేదు. అనుకోవడానికి టైం కూడా ఎప్పుడు దొరకలేదు. కానీ బట్ డెఫినెట్గా ఆలగడ్డ, నంద్యాల ఈ 2 నియోజకవర్గాలు లేదా ఈ జిల్లాని ప్రపంచంలోనే అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది అనేది చూపించేదానికి ఏం చేయగలుగుతామో మేము చేయగలిసిందే. చుట్టుపక్కల వాళ్ళంతా దేశవ్యాప్తం అందరూ కూడా ఆలగడ్డ, నంద్యాల అంటే గుర్తుపట్టేటట్టుగా మేము ఏం చేయగలుగుతాం అనేది మేము మా ఫోకసే తప్ప దానికి మించి మాకేం పెద్ద కోరికలు లేవు. ప్రజలకి దగ్గర ఉండాలా, ప్రజల్లో ఉండాలా, మా కుటుంబ సభ్యులందరూ కూడా మళ్ళీ కలిసిపోవాలా, అందరూ సంతోషంగా ఉండాలని తప్ప ఇంక వేరే ఆలోచన ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వయసులో చిన్న పెద్దవాడు నాకు తెలియదు కానీ ఒక ఎమోషనల్ టచ్గా కొత్త రిఫార్మర్స్ తీసుకురావాలి, 2 కాన్స్టిట్యున్సీలని కొత్తగా చూపెట్టాలన్న ఆశయం చాలా గొప్పది. దేవుడి దయ వల్ల అహోబిలం స్వామి సాక్షిగా లేదంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీకు అన్నీ మంచి జరగాలి, మీరు కోరుకునేవన్నీ సిద్ధింపజేయాలి, ఎస్పెషల్లీ కాన్స్టిట్యున్సీ మీద అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం తీసుకున్నాం ఇది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.